హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో తెలంగాణలో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎన్ని మార్కులు ఉండాలనేది మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. చాలా మందికి నచ్చింది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ని మార్కులు వస్తే ఫ్రీ సీట్ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ చాలా రకాల కట్ ఆఫ్ చూస్తుంటారు. సో నేను ఒక కట్ ఆఫ్ చెప్తున్నాను. ఈ కట్ ఆఫే కరెక్ట్ అవుతుందని చెప్పలేను, కానీ సో ఇంతకన్నా తగ్గినా చాలా బెటర్, సో ఇది వచ్చినా కూడా చాలా బెటర్ అని నేను మీకైతే కట్ ఆఫ్ చెప్తున్నాను. అసలు కట్ ఆఫ్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఏ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని చెప్పాలి, మీరు ఎవరిని నమ్మాలి, అసలు ఎందులో ఉంటే ఏ పొజిషన్లో ఉంటే మీకు సీట్ అనేది వస్తుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. సో అలా కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నా లేదా అర్థమవుతుంది. చాలా సంవత్సరాల నుంచి విజన్ అప్డేట్ నుంచి చాలా మంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఛానల్ని ఫాలో చేయండి. మీరు కాలేజ్లో జాయిన్ అయిన వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. లేదు సార్, మేము మీతో పర్సనల్గా మాట్లాడతాము, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు అదర్ కన్సల్టేషన్లోకి వెళ్ళి లక్షలలో రూపాయలు ఇవ్వాల్సిన పని లేదు. సో విజన్ అప్డేట్ నుంచి చాలా తక్కువ ప్రైస్లోనే మిమ్మల్ని గైడ్ చేస్తాము. కాలేజీలో ప్లేస్ చేపించే బాధ్యత మాది. ప్రతిదీ మేము గైడ్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. నీట్ యూజీ మెంటర్షిప్ అని కామెంట్ చేయండి. మీకు 2 రకాల ప్లాన్స్ వస్తాయి. ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. సో 0 to 100%. సెకండ్ ప్లాన్ వచ్చేసరికి మీకు 0 to 100% గైడెన్స్తో పాటు మీకు అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా మేమే చేస్తాము. అది ఒకవేళ కావాలనుకుంటే మీకు నచ్చిన ప్లాన్లో దేనిలో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అంతేగాని మీకే అన్నీ తెలుసు అని ఎక్కడో దగ్గర మిస్టేక్ చేయకండి. లేదు సార్ మేము చేసుకోగలుగుతామంటే చేసుకోండి, కానీ మిస్టేక్ చేస్తే మాత్రం ఒక సీట్ని, వాల్యుబుల్ సీట్ని కోల్పోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ అనేది ఒక 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పినా ఎవరు చెప్పినా మీకు వీటిని బేస్ చేసుకొని చెప్తారు. ఓకేనా, ఒకటి పేపర్ డిఫికల్టీ లెవెల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అండ్ మెరిట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు. 3 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్స్. ఓకే, సో పేపర్ డిఫికల్టీ లెవెల్ మీకు తెలుసు, చాలా టఫ్గా వచ్చింది. ఫిజిక్స్ పేపర్ని అటెంప్ట్ చేయలేకపోయారు. ఎవరైతే స్టూడెంట్స్ ఫిజిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో అండ్ ఫిజిక్స్లోకి వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా నెగిటివ్ మార్కులోకి వెళ్ళడం జరిగింది. ఆ ఫిజిక్స్ ఇంపాక్ట్ అనేది అదర్ సబ్జెక్ట్స్ మీద కూడా పడింది. చాలా మిస్టేక్స్ చేశారు స్టూడెంట్స్. మార్క్స్ కూడా అంతలా లేవు. సో మేము ఏదైతే సర్వే చేసామో ఆ సర్వేలో కూడా మాకు స్టూడెంట్స్ నుంచి అంతలా మార్క్స్ వచ్చినట్టయితే కనిపించలేదు. సో నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఎంతమంది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అనేది మనకు తెలియదు. కాబట్టి మేబీ 2024లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో అంతమందే క్వాలిఫై అయ్యారు అనుకుందాం. అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ విషయం, 2024లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అన్ని సీట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీకు ఆంధ్రప్రదేశ్లో సీట్ రావాలంటే ఒకటి ఆల్ ఇండియా కోటా, 2 స్టేట్ కోటా, 3 స్టేట్ మేనేజ్మెంట్ కోటా. ఇప్పుడు నేను చెప్పేది స్టేట్ కన్వీనర్ కోటాకు సంబంధించి గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న సీట్లు ప్లస్ ప్రైవేట్ ఏ క్యాట్లో ఉన్న సీట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే మీకు ఎన్ని మార్కులు ఉండాలని చెప్తాను. సో పేపర్ డిఫికల్టీ లెవెల్ కానీ, నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కానీ, సో ఇది ఒక్కటి మనకు తెలియదు. నెంబర్ ఆఫ్ సీట్స్ తెలుసు, పేపర్ డిఫికల్టీ లెవెల్ తెలుసు. ఈ రెండింటిని బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్లో ఏ మెరిట్లో ఉన్నారో ఇప్పుడు ఏ మెరిట్లోకి వస్తే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉందో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది, మీకు ఏ సీట్ రావాలన్నా తెలియాల్సింది అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఉన్న సీట్స్ వచ్చేసరికి 2238 సీట్స్. సో ఇందులో వచ్చేసరికి లోకల్లో ఉన్న టోటల్ సీట్స్ వచ్చేసరికి అంటే లోకల్ ఏయూ లోకల్ క్యాండిడేట్స్కి 1915 సీట్స్ ఉంటాయండి. రిమైనింగ్ అన్ని కూడా నాన్ లోకల్ కేటగిరీలోకి వెళ్తాయి. సో కాబట్టి ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీ గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయలేను, కానీ సో లోకల్ కేటగిరీ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఓసీలో మనకు వచ్చేసరికి 1046 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఒక క్యాండిడేట్ గనక 1046 ర్యాంక్ అనేది ఏయూ రీజియన్లో గనక ఓపెన్ కేటగిరీలో వస్తే, మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు వస్తే మీకు 100% సీట్ అనేది వస్తుంది. చాలా మంది సార్ మీరు చెప్పేది న్యాచురల్గా లేదు అంటే, నేను న్యాచురల్గా ఎప్పుడు చెప్తానో మీకు ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అంటే ఎప్పుడైతే మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి మెరిట్ లిస్ట్ అనేది వస్తుందో అప్పుడు నా దగ్గర డేటా ఉంటుంది. అప్పుడు నేను మీకు ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పడానికి ట్రై చేస్తా. మీరు ప్రీవియస్ ఇయర్లో చూడండి, ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత విజన్ అప్డేట్ నుంచి ఏదైతే కట్ ఆఫ్ చెప్పామో ఆల్మోస్ట్ 90% సక్సెస్ రేట్ ఉంది. దానికన్నా ముందు చెప్పేవన్నీ కూడా అజంప్షన్స్ మాత్రమే. ఇది మీరు మైండ్లో పెట్టుకొని, సో ఇది ఒక్కటి ఎక్కడ చూసినా ఏ కట్ ఆఫ్ చూసినా కూడా అజంప్షన్ మాత్రమే అనుకుంటే మీకు ఎలాంటి టెన్షన్స్ అనేవి ఉండవు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓసీలో 1046 ఉన్నాయి, బీసీలో 83 ఉన్నాయి, అండ్ బీసీడీ వచ్చేసరికి 146 సీట్స్ ఉన్నాయి, అండ్ బీసీసీ 21, బీసీబీ 208, అండ్ అదేవిధంగా బీసీఏ 146, ఎస్సీ వచ్చేసరికి 312, ఎస్సీ వచ్చేసరికి 125 సీట్స్ ఉన్నాయి. సార్ ఇక్కడ 125 సీట్స్, ఓకేనా, 125 సీట్స్ ఉన్నాయి ఎస్సీలో. కానీ ఈ 125 క్యాండిడేట్ ప్లస్ ఎంఆర్సీ సీట్లు కలుపుకుంటే ఎస్సీలలో ఏ మెరిట్ ఉన్న క్యాండిడేట్ సీట్ వచ్చింది సార్ అంటే 8890. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ మెరిట్లో 8890.
ర్యాంకర్కి 125 సీట్లే ఉన్నప్పటికీ, ఎస్టీ కోటలో 125 సీట్లే ఉన్నప్పటికీ సీట్ వచ్చింది, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అనేది వచ్చింది. ఎలా సాధ్యమైంది సార్ అంటే, ఈ 8,890 మందిలో ఎస్టీ వాళ్ళ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది టాప్ లెవెల్ నుంచి చూసుకుంటే. ఓకేనా, అక్కడికి వచ్చేసరికి 125 ప్లస్ ఇంకో కొన్ని మెరిట్ అంటే ఎంఆర్సీ సీట్లతోని కొంతమంది ఎస్టీ క్యాండిడేట్స్కి సీట్ వచ్చింది. అంటే 10,000 మంది అప్లికేషన్ చేస్తే ఆ పైన ఉన్న వాళ్ళలో ఎస్వీయూ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎస్వీయూ ఓసీ, ఎస్వీయూ బీసీసీ, ఎస్వీయూ ఎస్టీ. సో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరితో సంబంధం లేదు కదా, డైరెక్ట్ 125 సీట్లు కాబట్టి ఈ 8,890 మందిలో 125 క్యాండిడేట్లు ఎస్టీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. సార్ ఈ సంవత్సరం కూడా ఎగ్జాక్ట్ ర్యాంక్ ఇలా వస్తుంది అంటే ఒక 2-3 ఇయర్స్ దగ్గర ర్యాంకులలో వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 8,000 ర్యాంకర్ వరకే మనకు గనక ఒకవేళ 300 మంది ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోండి, ఓకేనా, 300 మంది ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు అనుకోండి, అప్పుడు నేను 8,890 ర్యాంకర్ సీట్ వస్తుందని చెప్పడం తప్పు అవుతుంది. ఎందుకంటే 8,000 వరకే ఇంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఇంకా 890 మెంబర్స్ నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం వల్ల చాలా మిస్టేక్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మార్కులు అనేవి కాదు, మీ మెరిట్ అనేది ముఖ్యం. మీ మార్కులు అనేవి మీకు ఏ ఆల్ ఇండియా ర్యాంక్ రావడానికి యూజ్ అవుతాయి, అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది స్టేట్ మెరిట్ ర్యాంక్ రావడానికి యూజ్ అవుతుంది. అంతేగాని మీకు ఆల్ ఇండియా ర్యాంక్తో కానీ మీ మార్కులతో కానీ స్టేట్లో సీట్ రాదు. సో స్టేట్లో మీకు సీట్ వచ్చేది స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏదైతే ఉందో దాంతో సీట్ వస్తుంది. ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్లో మళ్ళీ ఏయూలో ఎస్టీ ర్యాంక్ ఉంటుంది. సో ఈ ఎస్టీ ర్యాంక్తో మీకు సీట్ వస్తుంది. సార్ ఇవన్నీ మీరు ఎక్కడ చూసుకోవాలి సార్ అంటే, మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాం. అందులో మీ పొజిషన్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనా, యూనివర్సిటీ ఇచ్చేదాన్ని చాలా సింప్లిఫై చేసి మీకు ఇస్తున్నాం అనమాట. ఓకే, అదేవిధంగా ఎస్సీలలో 312 సీట్లు ఉంటే 6,703 స్టేట్ మెరిట్ ర్యాంకర్కి సీట్ రావడం జరిగింది. సో ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది నేను ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ అంటే, సో ఓపెన్ కోటాలో 480 నుంచి 500 మార్క్స్ వస్తే సేఫ్ జోన్ అండి. 100 నుంచి 120 మార్కులు మీరు 2024 కన్నా తక్కువ చేసుకుంటే మీకు సీట్ రావడానికి 100% ఛాన్స్ అనే ఉంటుంది. సార్ ఇంకా డౌన్ అవుతుందా, 140-160 మార్క్స్ డౌన్ అవుతుందా అంటే 140-160 మార్క్స్ అనేది డౌన్ అయితే చాలా మంచిది, కానీ ఇంతలా ముందే డౌన్ అవుతుందని ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం అవుతుంది. సో పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి ఎంత మోతాదులో స్టూడెంట్స్ ఒకవేళ అంచనా వేసి చూస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది 100 నుంచి 120 మార్కులు ప్రతి కేటగిరీకి తగ్గడానికి ఛాన్స్ ఉంది. సార్ 450 అంటున్నారు, 460 అంటున్నారు, వెళ్తే వెళ్ళండి, గుడ్, వెళ్తే వెళ్ళండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ సీట్ వస్తుంది కదా, 460-440కి వెళ్ళినా కూడా తప్పలేదు కదా. కానీ ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే మన స్టూడెంట్స్ టాప్ ర్యాంకర్లు కాకపోతే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే అవకాశం తగ్గిపోతుంది, వాళ్ళందరూ మన స్టేట్లోకి వచ్చి పడిపోతారు. సో ఈ లైన్ అనేది మీకు కౌన్సిలింగ్ స్టార్టింగ్లో అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు కట్ ఆఫ్ ఓసీలో విజన్ అప్డేట్ నుంచి ఇస్తున్నాము 480 నుంచి 500, 480 మినిమం అయినా 500 కంటే మాత్రం ఎక్కువగా వెళ్ళడానికి అయితే ఛాన్స్ అనేవి లేదు. అదేవిధంగా బీసీఈ 380 ప్లస్, బీసీడీ 470 to 480. సార్ మేము 450 వచ్చినాయి, మేము పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నామంటే పార్టిసిపేట్ చేయండి, కాకపోతే మీ పిల్లల్ని అదే స్టడీ మోడ్లో ఉంచండి, ప్రిపేర్ అవ్వమని చెప్పండి, అంటే మెమరైజ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే 3-4 మంత్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా డెసిషన్ అనేది తీసుకోండి. సో బీసీసీ 460, బీసీబీ 450, బీసీఏ కూడా 460 అవడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే బీసీఏ కాంపిటీషన్ చాలా హైలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కన్నా. సో ఎస్సీ వచ్చరికి 410, ఎస్టీ వచ్చరికి 370 మార్క్స్ వచ్చినా సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకు ఎస్వీ రీజన్కి వచ్చేసరికి మొత్తం టోటల్గా 1600, ఓకేనా, 1619 సీట్లు ఉన్నాయి. సో మీరు కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు, అదేవిధంగా స్టేట్ మెరిట్ ర్యాంక్స్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా, సో ఎస్టీ ర్యాంకర్ ఇప్పుడు చూసారు కదా, ఎస్టీ ర్యాంకర్ మనకు వచ్చేసరికి ఏయూలో వచ్చేసరికి 8,890 దగ్గర ఉంటే సో 9,027 వరకు 88 మెంబర్స్ ప్లస్ ఎంఆర్సీ 20-30 ఎంఆర్సీ చూసుకున్నా కూడా సో ఎస్టీ క్యాండిడేట్స్కి మనకు 458 దగ్గర లాస్ట్ టైం కట్ అయిపోయింది. అంటే మెరిట్ ర్యాంక్ చూడండి, ఇక్కడికి వెళ్ళేసరికి ఎస్టీ వాళ్ళు ఉండేవాళ్ళు అంటే ఈ మార్జిన్లో ఈ మెరిట్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకునే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో అలా చూసుకుంటే మీకు ఎస్టీ సేఫ్ స్కోర్ 360 ఎస్వీ రీజియన్లో, అదేవిధంగా ఎస్సీ వచ్చేసరికి 390, సో అదేవిధంగా బీసీబీ వచ్చేసరికి 425, బీసీఏ 440, బీసీసీ 420 అండ్ బీసీడీ వచ్చేసరికి 440, బీసీఈ 430, ఓసీ వచ్చేసరికి 465 to 485 ఈ మధ్యలో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మనకి ఏయూ కట్ ఆఫ్ అనేది పెరిగితే ఎస్వీ కట్ ఆఫ్ పెరుగుతుంది, ఏయూ కట్ ఆఫ్ డౌన్ అవుతే ఎస్వీ కట్ ఆఫ్ కూడా డౌన్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ పార్ట్నర్షిప్ మెథడ్లో కొత్త కాలేజీలు ఏమైనా వస్తాయా, దాంట్లో వస్తే ఒకవేళ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గవర్నమెంట్ సీట్స్ ఇస్తారు, లేదనుకుంటే 1-2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు రావడానికి ఛాన్స్ ఉంది, అవి ఈ సంవత్సరం వస్తాయా, వాటిని బేస్ చేసుకొని ఇంకా మనం అనుకున్న కట్ ఆఫ్ అనేది డౌన్ అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏపీ స్టూడెంట్స్ కోసం. ఈ మార్జిన్లో ఉంటే మీరు కౌన్సిలింగ్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు. ఇంతకన్నా తక్కువ ఉన్న ఒక 10 to 50 మార్క్స్ తక్కువ
మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ విజన్ అప్డేట్ నుంచి నేను చెప్తుంది ఏంటంటే, సో ఇప్పుడు నేను చెప్పే స్కోర్ కన్నా ఒక 20-30 మార్క్స్ మీరు లెస్ లో ఉన్నారంటే యాజ్ ఏ పేరెంట్స్ గా మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. కానీ మీ పిల్లల్ని అట్లీస్ట్ బుక్ రివైజ్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఎంబీబీఎస్ చదవడమే మీ ఇంట్రెస్ట్ అయితే 3-4 మంత్స్ కౌన్సిలింగ్ లాస్ట్ డే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 9,251 ర్యాంకర్కి ఎస్సీ క్యాండిడేట్ సీట్ వచ్చింది అంటే, సారీ 7,255 దగ్గర ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు, ఎస్సీ క్యాండిడేట్. మధ్యలో ఉన్న వాళ్ళు వేరే క్యాస్ట్ అనుకుందాం. ఈ క్యాండిడేట్ రాలే కదా అంటే ఇమ్మీడియట్ క్యాండిడేట్ వరకు వచ్చి అక్కడ వరకు వచ్చి ఆగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ ఒక మార్క్ చెప్తున్నాం 400 మార్క్స్ అంటే ఈ 400 మార్క్స్ మీద ఉన్న బీసీసీ క్యాండిడేట్లు అందరికీ సీట్ రాదు. బేస్డ్ ఆన్ మెరిట్ మాత్రమే సీట్ వస్తుంది. సో కాబట్టి మీకు కొంచెం డౌట్ ఉన్నా కూడా ప్రిపేర్ అవ్వండి. ఇది మేము విజన్ అప్డేట్ నుంచి ఇస్తున్న కట్ ఆఫ్, ఇది సేఫ్ స్కోర్. ఓకే, ఇంతకన్నా తక్కువ చెప్తున్నా సార్ అంటే నేను 300 అని చెప్పిన అనుకోండి, నాకు అక్కడి నుంచే మెంటర్షిప్ స్టార్ట్ అవుతారు. కానీ వాళ్ళందరూ ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్తున్నారో వాళ్ళందరూ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండరు కదా. నేను 3-4 మంత్స్ ప్రతి స్టూడెంట్ తో కాంటాక్ట్ లో ఉండాలి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు. నేను 300 అని చెప్పగానే నా దగ్గరికి వచ్చి డబ్బులు కట్టి నా దగ్గర మెంటర్షిప్ లో జాయిన్ అవుతే నేను రెస్పాన్సిబుల్ గా ఉండలేకపోతా కదా. సో అందుకే నేను తక్కువ చెప్పి కట్ ఆఫ్ చెప్పి తీసుకోవాలనుకోవట్లేదు. సో కొంచెం అయినా పర్లేదు స్టూడెంట్స్ మళ్ళీ ప్రిపేర్ అవుతూ మళ్ళీ కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.